గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా, ప్రస్తుతాన్ని ఆనందంగా జీవించాలనే మాటలో గొప్ప జీవన సత్యం ఉంది కదా! మరి గౌతమ బుద్ధుడు ఈ భావం బోధనలో చాలా ముఖ్యమైనది. గతం గురించి భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా ఎలా జీవించాలనేది ఆయన బోధనలో ఒక భాగం అన్నమాట. దానికి మీనింగ్ ఏమిటంటే అర్థం. గతం జరిగిన తప్పులు లేదా బాధలను గతంలో జరిగిన తప్పులు లేదా బాధలను మనం పదే పదే గుర్తు చేసుకుంటే మనసుకు శాంతి ఉండదు. ఎందుకంటే గతం జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, తిరిగి పొందలేము. అలాగే భవిష్యత్తు ఇంకా జరగని విషయాల గురించి ఎక్కువగా భయపడితే మనసులో ఆందోళన పెరుగుతుంది. మరి ఆందోళన తగ్గాలంటే రేపటి రోజున మనం ఉంటామో లేదో తెలియదు. కానీ ఒక అవకాశంతో, ఒక హోప్‌తో అయితే బ్రతకాలి. ఇంకొకటి అదే విధంగా ప్రస్తుతం. మన దగ్గర నిజంగా ఉన్న సమయం ఈ క్షణం మాత్రమే. అందుకే ఈ క్షణాన్ని ఆనందంగా, శాంతంగా జీవించాలి. ప్రస్తుతంలో జీవించడం చాలా కష్టం. ప్రస్తుతం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అంటారు. మరి మన దగ్గర నిజంగా ఉన్న ఈ సమయాన్ని ఆనందంగా గడపాలి, శాంతంగా ఉండాలి. కానీ అది సాధ్యం కాదు కదా! ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పుష్పం నిన్న పూసిద్ది అనమాట. ఒక పుష్పం చిన్న పూసిందా, రేపు పూస్తుందా అని ఆలోచించదు. ఎందుకంటే అది ఈరోజు మాత్రమే సువాసన పంచుతుంది. నీతి. ఇక్కడ ఏంటంటే జీవితం సంతోషంగా ఉండాలంటే ప్రస్తుతాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.